వెల్కమ్ టు వాగ్జీ అప్డేట్స్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 4/2024 ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లో ఈ నెల అంటే ఆగస్టు 17 నుంచి ఈ పోస్టులకు అర్హులైన క్యాండిడేట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిట్ చేయవచ్చు. సుమారు 1376 పారామెడికల్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించి డీటెయిల్స్ని ఇప్పుడు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈ పోస్టులో బీఎస్సీ నర్సింగ్, ఫార్మసీ, ల్యాబ్ టెక్నాలజీ, ఫిజియోథెరపీ, అలాగే ఇంకా పారామెడికల్ కోర్సెస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. వీటిలో వేకెన్సీస్ పరిశీలిస్తే నర్సింగ్ జాబ్స్ 713 ఖాళీలు ఉన్నాయి. ఫార్మసిస్టు 248, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్లు 126, ల్యాబ్ అసిస్టెంట్స్ 94, రేడియోగ్రాఫర్స్ 64, ల్యాబ్ సూపరింటెండెంట్స్ 27, డయాలసిస్ టెక్నాలజీస్ 20, ఫిజియోథెరపిస్ట్ 20, ఫీల్డ్ వర్కర్స్ 19 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఇంకా మిగతా పారామెడికల్ పోస్టులన్నీ కలిపి సుమారుగా 100కు పైగా ఖాళీలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఏజ్ లిమిట్ కూడా పోస్ట్ని బట్టి, గ్రేడ్ని బట్టి కూడా ఈ వేకెన్సీస్కి సంబంధించిన ఏజ్ లిమిట్ మారుతుంది. మినిమం 18 ఇయర్స్ కామన్గా అన్ని పోస్టులకి ఏజ్ లిమిట్ నిర్ణయించారు. అలాగే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి కొన్ని పోస్టులకి 36 సంవత్సరాలు, కొన్ని పోస్టులకి 38 సంవత్సరాలు, మరికొన్ని పోస్టులకి 43 సంవత్సరాలు, కొన్ని పోస్టులకి 33 సంవత్సరాలు, ఇలాగా వేకెన్సీస్ ఉన్నదాన్ని బట్టి కేటగిరీ వైజ్గా నిర్ణయించారు. ఇవి అన్రిజర్వ్డ్కి సంబంధించి. అలాగే బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఈ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. శాలరీ విషయం పరిశీలిస్తే ఇనీషియల్గా ఈ కేటగిరీస్లో సాధారణంగా 19,900 లీస్ట్ కేటగిరీకి, తర్వాత 21,700 నెక్స్ట్ కేటగిరీకి, 25,500 థర్డ్ కేటగిరీకి, 29,200 నెక్స్ట్ కేటగిరీకి, అలాగే ఇంకా 35,400, 44,900 కూడా స్టార్టింగ్ పే స్కేల్స్ ఉన్నాయి. వీటిని బట్టి ఈ పోస్టులో, పారామెడికల్ పోస్టులో స్టార్టింగ్ శాలరీ కనీసం 40,000 నుంచి 60,000 వరకు ఉండవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ 17/8/2024 స్టార్ట్ అవుతుంది. 16/9/2024 లాస్ట్ డేటు. అలాగే దీనికి సంబంధించి ముజఫర్పూర్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఈ నోడల్ ఏజెన్సీగా ఈ రిక్రూట్మెంట్ చేపట్టారు. ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని కండక్ట్ చేసి ఈ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. పూర్తి వివరాలు అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా 17వ తారీఖున స్టార్ట్ అవుతుంది. ఈ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.